ఇప్పుడు మీ ప్రభుత్వమే అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగస్తులు గత 15 రోజుల నుంచి మరి రోజు సమ్మె చేస్తే కనీసం దాని మీద ఏ ఒక్క సభ్యుడు కానీ మరి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మా నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో రోడ్లు డ్యామేజ్ అయినాయి. కనీసం ఒక్క రోడ్డు కూడా బ్యాలెన్స్ వర్క్ ఉన్న రోడ్డు కూడా కనీసం 1 లక్ష 2 లక్షలు కూడా ఇయ్యని పరిస్థితిలో ఉన్నది అంటే ఎంత దౌర్భాగ్యమో మరి ఇప్పటికైనా గుర్తించాలి అధ్యక్ష. ఇంత ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లలో యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఎన్నో లేఖలు రాసినా ఎంతో మందిని మాట్లాడినా కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క కలెక్టర్ కానీ ఫోన్ కూడా లేపని పరిస్థితిలో ఉన్నది. సెక్రటరీలకు మొదలుకుంటే మంత్రులు కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించరు. ఒక ఆర్ఎన్బి అధికారి కానీ పంచాయతీ అధికారి కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించింది కానీ పిఆర్ కానీ ఏ ఒక్క అధికారి కూడా మరి ఈ విషయాలలో కనీసం డిస్కస్ చేయడానికి కూడా రివ్యూ మీటింగ్ పెడితే కూడా రాని పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష.